హలో ఎవ్రీవన్, మీకు ఈ విషయం తెలుసా? మనం క్రిస్మస్ని వింటర్ సీజన్లో సెలబ్రేట్ చేసుకుంటాము. కానీ ఆస్ట్రేలియా దేశం మాత్రం క్రిస్మస్ని సమ్మర్ సీజన్లో సెలబ్రేట్ చేసుకుంటారు. ఎందుకు అనే విషయాన్ని తెలుసుకుందాము. అందుకన్నా ముందు ఈ వీడియోని లైక్ చేసి నాలెడ్జ్ సంబంధించిన ఎన్నో విషయాల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఒపీనియన్స్ని కింద కామెంట్స్లో తెలియజేయండి. ఈక్విటర్కి పైనున్న భాగాన్ని నార్థర్న్ హెమిస్ఫియర్ అంటాము. కిందున్న భాగాన్ని సదరన్ హెమిస్ఫియర్ అంటాము. ఈ టూ హెమిస్ఫియర్స్లో సీజన్స్ అనేవి ఆపోజిట్గా ఉంటాయి. రీజన్, మన ఎర్త్ సన్ చుట్టూ అరౌండ్ అవటం వల్ల మనకి సీజన్స్ ఏర్పడతాయి. అయితే సన్ చుట్టూ అరౌండ్ అయ్యే టైంలో ఎర్త్ 23 degrees యాంగిల్లో టిల్ట్ అయ్యి సన్ చుట్టూ అరౌండ్ అవుతుంది. టిల్ట్ అంటే వంపుగా అని అర్థం. ఎప్పుడైతే సదరన్ హెమిస్ఫియర్ సన్కి నియర్గా టిల్ట్ అయినప్పుడు అప్పుడు అది సమ్మర్ సీజన్ అవుతుంది. అప్పుడు నార్థర్న్ హెమిస్ఫియర్లో వింటర్ సీజన్, అంటే డిసెంబర్ ఆ టైంలో నార్థర్న్ హెమిస్ఫియర్కి వింటర్ సీజన్, అదే టైంలో సదరన్ హెమిస్ఫియర్కి సమ్మర్ సీజన్. సో సదరన్ స్పియర్లో ఉన్న కంట్రీస్ అయిన ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాలు క్రిస్మస్ని సమ్మర్లో సెలబ్రేట్ చేసుకుంటాయి. వింటర్ ఫీల్ కోసం వాళ్ళు జూలైలో సెలబ్రేట్ చేసుకుంటారు క్రిస్మస్ని.